రామాయణం అంత గొప్పది మరొకటి ఉండదు జగత్తులో. దీనికదే గొప్పది. రామాయణం మహా గొప్పది. అందుకని నాది కావ్యము అన్నారు. రామాయణాన్ని అన్ని వర్గాల వారు వినాలి. రామాయణాన్ని అన్ని వయసుల వారు వినాలి. రామాయణాన్ని అందరూ పట్టుకోవాలి. రామాయణ గ్రంథాలు ప్రతి ఇంటిలో ఉండాలి. రామాయణం ఎంత గొప్పదంటే నిజంగా ఎంత చెప్పినా తక్కువే, ఎంత వర్ణించినా తక్కువే. అంత పరమాత్మకంగా ఉంటుంది. రామాయణాన్ని ఎప్పుడు కానీ వింటున్నా కొద్ది కొత్తగా వింటుంది. ప్రతి అక్షరం కొన్ని కోట్ల అర్థాన్ని ఇస్తుంది. ప్రతి అక్షరం కొన్ని కోట్ల అర్థాన్ని ఇస్తుంది. బాగా పట్టుకొని ప్రతి అక్షరం రామాయణంలో కొన్ని కోట్ల అర్థాలు ఇస్తుంది. కానీ మనకు రావ, మనకు తెలియక ఇంతే కదా అనుకుంటున్నాం రామాయణం. రామాయణాన్ని పెద్దలు ఎలా పోల్చారో తెలుసా? రామాయణం అనేటువంటిది మానవ విగ్రహంతో ఉండి ఆత్మర్యంతో రామాయణాన్ని చదువుకుంటే అన్ని గొప్ప లక్షల కోట్ల అర్థాలు మనకు కనబడతాయి. మానవుడికి ఒక దిక్సూచి రామాయణం. మానవుడు ఎలా బ్రతకల్లో నేర్పుతుంది రామాయణం. ఎలా ప్రవర్తించల్లో నేర్పుతుంది రామాయణం. ఎలా మాట్లాడాలో నేర్పుతుంది రామాయణం. ఎలా నడవల్లో నేర్పుతుంది రామాయణం. భార్య భర్తలు ఎలా ఉండాలో నేర్పుతుంది రామాయణం. ఒక భార్య భర్తను ఎలా పూజించాలి, ఒక భర్త భార్యను ఎలా గౌరవించాలి, పిల్లలు తల్లులను ఎలా గౌరవించాలి, గురువులను ఎలా గౌరవించాలి, ఆశ్రమాలకు ఎలా వెళ్ళాలి, ఆశ్రమాలకు తీర్థాలకు ఇంటిలు ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు తినాలి, ఏ పదార్థాలు తినాలి, ఎంత తినాలి, ఒక్కటా రెండా ఎన్ని అర్థాలు చెబుతుందో రామాయణం. అంత గొప్పది రామాయణం. అందుకే రామాయణాన్ని పూర్తి స్థాయిలో చూసుకుంటే అంటారు, రామాయణం అనేటువంటిది పరమాద్భుతమైనటువంటి శాస్త్రం. రామాయణం మానవుని యొక్క మానవ జీవన శిక్షణ శాస్త్రం రామాయణం. రామాయణం అనే గ్రంథం ఇంట్లో ఉంటే మానవ జీవన శిక్షణ శాస్త్రం అంట. ఒక పెద్ద శాస్త్రం అంట. సందేహం కలిగిందా రామాయణంకి చదువు, సందేహం ఏం చేయదు. బాధ కలిగిందా రామాయణంకి చదువు, బాధపోతుంది. బంధాలు దెబ్బతింటున్నాయా ఈ రామాయణం చదువు, బంధాలు బలపడతాయి. భార్యాభర్తల మధ్యన గొడవ వచ్చిందా ఇద్దరు రామాయణం చదవండి, గొడవ పోతుంది. గురువుతో ఎలా ఉండాలో తెలుసుకోవాలన్నా, గురువు ఎలా ఉంటాడో చూడాలన్నా అది రామాయణం చదువు తెలుస్తుంది. పిల్లలు తల్లిదండ్రులతో ఎలా మసులుకోవాలన్నా చదువు రామాయణం తెలుస్తుంది. అంత గొప్పది రామాయణం. మానవ జీవన శిక్షణ శాస్త్రం రామాయణం. మానవునికి జీవన శిక్షణనిచ్చే జీవితంలో అలాంటి శాస్త్రం రామాయణ శాస్త్రం. అంత గొప్పది రామాయణం. రామకథకి ఒక గొప్పతనం ఉంది. రామకథకి మృత సంజీవుని అని పేరు. ఎప్పుడైనా మరణము తప్ప వేరొక మార్గం లేని స్థితిలో తెలిసి కానీ తెలియక కానీ రామకథ నోటి వెంట బయటకు వస్తే వెంటనే మనకు మార్గం కనిపిస్తుంది, బతకటానికి మార్గం కనిపిస్తుంది. మీరు కావాలంటే ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి రామాయణం, వాళ్ళని చదువుని చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళకు దీక్షలాగా కనిపిస్తుంది. ఏమి చెయ్యాలనో, ఎలా చెయ్యాలనో, ఎంతవరకు చెయ్యాలనో, ఎంత చేస్తే ఏమొస్తుందో తెలియ మహాద్భుతమైనటువంటి కావ్యం రామాయణం. ఎక్కడెక్కడ ఇంకా చనిపోవడమే తప్ప మరొక మార్గం లేదు. అక్కడక్కడ హనుమ మాట్లాడుతూ ఉంటాడు.